5 ఫ్యాక్టర్స్ ఈ ఎన్నికల్లో ఫలితాన్ని నిర్ధారించబోతున్నాయి. ఇప్పుడు జనసేనకు వచ్చిన ఓటు శాతం కూడా నిర్ధారించే అవకాశం ఉంది. అంతే కదా, 5% కలవటం 5కి ఇంకా పెరిగితే 5 పెరిగితే స్వింగ్ 3% రావాలి. అవును. ఈ స్వింగ్ ఎవరు తెస్తారు, ఏ ప్రాంతంలో వస్తుంది, రాదు అన్నటువంటి అంశం ఈ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. నిర్ణయించనిది బొత్తిగా ప్రభావం లేనిది ఏమిటంటే జాతీయ రాజకీయ పార్టీల పాత్ర, ముఖ్యంగా నరేంద్ర మోదీ పాత్ర. దేశమంతా చాలా చోట్ల నరేంద్ర మోదీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో గత 2 ఎన్నికల్లో విడిపోయిన తర్వాత జరిగినవి చూస్తే ఈ పార్టీలకు 2% ఓట్లు మాత్రమే ఉన్నాయి, బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ. ఇప్పుడు మోడీతో వెంటబడి పొత్తు పెట్టుకున్న మోదీ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు రాయలసీమ ప్రాంతీయ ప్రభావం, క్యాస్ట్ ఈక్వేషన్స్లో కూడా పవన్ ఓట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ కాపు ఓట్లు అన్నవి బదలాయించగలుగుతాడు ఆయన భారీగా. సో ఈ ఫ్యాక్టర్స్ నిర్ణయిస్తాయి అన్నది 3% స్వింగ్ రావాలి. 3% స్వింగ్తో ఏపీ ఎన్నికలు నిర్ణయం అయిపోతాయి. ఆ 3% అన్నది మీరు చెప్పిన కౌంట్ డౌన్ టు కౌంటింగ్ మీద ఈ కాలంలో దాని మీద అది ఆధారపడి ఉంటుంది. సో చాలా టైట్లు, చాలా ఆశ్చర్యం ఏమంటే నేను ఈరోజు చాలా కీలకమైన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులతో, అంటే మళ్ళీ ఏమని చెప్తే ఊహాగానాలు, బెట్టింగులు, గొడవలు, ఒక సర్వే సంస్థ ఆయన కూడా చేస్తున్నాడు. చాలా అతి కీలక వ్యక్తులు, ప్రభుత్వాలకు నాయకత్వం వహించవలసిన వ్యక్తులు కూడా ఓడిపోయేది కూడా ఏమో ఆశ్చర్యం లేదన్న స్థాయిలో ఉన్నాయి ఆ శిబిరాల్లో. ఓటింగ్ ఎన్ని ఎక్కువ మెజార్టీలు దీని మీద తేడా ఉంది. ఓకే, కానీ వ్యక్తులుగా మటుకు చాలా కీలక నియోజకవర్గాలను టార్గెట్ చేసాము, అక్కడ ఓడిపోవచ్చు. ఈ పద్ధతిలో ఉంది. అంటే ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడిందా, అది అధికార పక్షం వాళ్ళు మాట్లాడిందా? నేను చెప్పింది ఇంకా మీరు మనుషులు వద్దు, మనుషుల పేర్లు వద్దు, జనరల్గా అధికార పక్షం అనండి. ఒక సర్వే ఆయన కూడా, ఓకే, ఒక సర్వే ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం అనవసరం. చాలా అంత టెన్స్గా నిజంగా టెన్షన్ ఉన్నదిలేండి. అంటే దీనికి ఏమన్నా అంటే నేను అప్పుడు ఒక మాట అడిగాను, అసలు నాయకులే ఓడిపోతారని మీరు అంటుంటే ఇంకా పార్టీల గురించి ఇంకా మాట్లాడేది ఏముందంటే, అలా చెప్పలేం కదా. తృణమూల్ కాంగ్రెస్ గెలిచి మమతా బెనర్జీ ఓడిపోయింది కదా, కాబట్టి అంతే కదా ఒక లింక్. కాబట్టి అదొకటని పవన్ కళ్యాణ్ మటుకు ఎంతో కొంత దాంతో గట్టెక్కుతాడు. 3 స్టార్స్ అనుకుంటే ఎన్డీఏలో 3 స్టార్స్లో 2 ఎదురెత్తున్నారు. పవన్ కళ్యాణ్ గట్టెక్కొచ్చు. అది కూడా మొన్న మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, థ్యాంక్స్ టు మిస్టర్ వర్మ కనుక ఎదురు తిరిగి అసలు పోటీ నామినేషన్ వేస్తుంటే ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ ఏ ఒక్కరికంటే కూడా వర్మ పాత్ర కీలకమైంది. పవన్ మాత్రం భరోసాగా ఉన్నాడు. అంటే అది సారాంశం. నేను కొన్ని ముఖ్యమైన ఇన్పుట్స్ మీకు చెప్పాను అనుకుంటా. అవును సార్, ఏంటి పార్టీలకి కౌంటింగ్ టెన్షన్ ఎక్కువ ఉన్నదట. ఈ పర్సంటేజ్ ఒక లెక్క ఇలా ఉంటుంది. ఏంటి కౌంటింగ్ టెన్షన్ దేనికి సజావుగా